స్పైడర్ మ్యాన్ ని చూశారు, బ్యాట్ మ్యాన్ ని చూశారు, శక్తిమాన్ ని చూశారు, చివరికి డాబర్ మ్యాన్ ని కూడా చూశారు. కానీ మీరు ఎప్పుడైనా పవర్ మ్యాన్ ని చూసారా? ఇప్పుడు చూడండి. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. పులకే మోతడా మంచికి పడితే చదా కలు కొట్టే కదా బాబు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సుధీర్ని మాట్లాడుతున్నా హాట్ న్యూస్ ఛానల్ నుంచి. హాట్ న్యూస్ అంటే మీరు అందరూ అనుకునే ఆ హాట్ న్యూస్ కాదు. ప్రపంచంలో ఉన్న ఎలాంటి కూల్ వార్తలైనా సరే హాట్ గా ప్రెజెంట్ చేయడమే మా ఈ హాట్ న్యూస్ స్పెషాలిటీ. అయితే మన ప్రపంచంలో ఎవరి నోట విన్నా సరే ఒకటే మాట, సుధీర్ రష్మి, రష్మి సుధీర్, సుధీర్ రష్మి, రష్మి సుధీర్. ఓ నో. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలం నుండి ఏదో ఒక రిలేషన్ కొనసాగుతుంది. ఆ రిలేషన్ ఏంటనేది ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. మీరు చూసినట్టయితే రష్మి గారు మన పక్కన ఉన్నారు. ఆవిడ తెలుసుకుందాం వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది. నమస్తే రష్మి గారు. రష్మి గారు నమస్తే. నమస్తే నమస్తే. అసలు ఏంటి సుడిగాలి సుధీర్కి మీకు మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? ఆ బంధం ఏంటి? ఆ అనుబంధం ఏంటి? ఆప్యాయత ఏంటి? ఏంటది? బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్. ఇది అబద్ధం, అబద్ధం, అబద్ధం. సుడిగాలి సుధీర్కి రష్మికి బ్రదర్ సిస్టర్స్ రిలేషన్ కాదు. ఇంత మోసం ఏంటి? ఇంత న్యాయం, ఇంత అన్యాయం. నేను చాలా సార్లు చూసానండి, నా కలర్ చూసాను. రష్మి సుడిగాలి సుధీర్ బయట తిరగడం, షూటింగ్ జరుగుతుంటే వాట్సాప్ లో చాటింగ్ చేసుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడం నైట్. అన్న చెల్లెలు బయటికి వెళ్ళరా? తప్పు. అన్న చెల్లెలు అంటే తప్పు, తప్పు, తప్పు. సుడిగాలి సుధీర్ రష్మి అన్న చెల్లెలు కాదు, కాదు, కాదు. వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళు. రష్మి సుధీర్ కంటే పెద్దది. ఇది ఎవరికి తెలియట్లా. అందరు నేను అన్నంటారా? నేను అన్న కాదు, అది నా అక్క. సారీ అక్క. బ్లెస్ మీ సిస్టర్. అయితే ఈ తప్పుతో మీ అందరికి క్లియర్ అయిపోయి ఉంటుంది. ఇంకా సుడిగాలి సుధీర్కి హ్యాపీగా లైన్ వేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు వచ్చాం, ఏం జరుగుతుంది అనేది మెయిన్ టాపిక్. ఈ ఏరియాలోని ఒక వింత మనిషి ఉన్నాడు. ఇప్పుడు దాకా మీరు స్పైడర్ మ్యాన్ చూసారు, హీ మ్యాన్ చూసారు, బ్యాట్ మ్యాన్ చూసారు, టైగర్ మ్యాన్ చూసారు. కానీ ఇప్పుడు చూసేది పవర్ మ్యాన్. అతను ఇంటర్వ్యూ చేయడానికి నేను వచ్చాను. స్టే విత్ మీ ప్లీజ్. మేడం, మేము హాట్ న్యూస్ ఛానల్కి వచ్చాం. మీరు వంటగదిలో నుంచి వచ్చాను ఏంటి? మేము యాక్చువల్లీ ఏదైనా హాట్ న్యూస్ ఏమన్నా ఉంటే దాన్ని కవర్ చేస్తూ ఉంటాం. హాట్ న్యూస్? ఎస్, ఎగ్జాక్ట్లీ. వేడి పకోడీ ఉంది, కవర్ చేస్తారా? పకోడీలు కాదు మేడం, ఏమన్నా హాట్ న్యూస్ ఉంటే కవర్ చేస్తూ ఉంటాం. హాట్ న్యూసా? అయితే నన్ను కవర్ చేయండి. ఏం చేస్తారు మేడం? నేను హాట్ గా లేనా, నన్ను కవర్ చేయవా? అంటే ఉన్నారు కానీ ఇప్పుడు కష్టం. షూటింగ్ అయిపోయిన తర్వాత చెప్పు తీసుకోవడం. మేడం, యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టయితే మీ ఆయన చాలా పవర్ ఉన్న మనిషి అని చెప్పి నేను ఒంట్లో కరెంట్ సప్లై అవుతూ ఉంటుందంట. ఆయన పిలిస్తే ఆయన ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళిపోతాం. ప్లీజ్. ఓకే, పిలుస్తా. ప్లీజ్ ఫాస్ట్ గా రండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్. యు నో. అంత కంగారు పడద్దు. ఇంటర్వ్యూ తీసుకో, దాన్ని టచ్ చేయొద్దు. ఏమవుతుంది టచ్ చేస్తే? చూద్దు, టచ్ చేస్తే ఏమవుద్దు. ఏమండి? కరెంట్ ఎఫెక్ట్లా అన్ని? వావ్, సూపర్ మ్యాన్. కరెంట్ మ్యాన్. సారీ సార్, ప్లెజర్ మీటింగ్ యు సార్. అతను ఒంట్లో కరెంట్ ఉంటుందని చెప్పాను కదండి, షాక్ కొడుతుంది. దూరం కూడా చేసుకోవాలి అంటే చాలా దూరంగా చేసుకోవాలి. సార్ మీ పేరేంటి సార్? కరెంట్ కాంతారావు. కరెంట్ కాంతారావా? కరెంట్ మీ ఇంటి పేరా? కాదు, ఒంటి పేరు. అసలు మీకు ఈ పవర్ మ్యాన్ అని చెప్పని ఎలా వచ్చింది మేడం పేరు మా సార్కి? యాక్చువల్ గా ఇతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఓ, నేను కూడా. అతనిలాగా ఇతను పవర్ స్టార్ అవుదాం అనుకున్నాడు. ఈ టైంలో అవ్వలేడు కదా, అందుకని పవర్ లో వెళ్ళిపెట్టి వాళ్ళకి అయిపోయాడు. ఆ డ్రెస్ ఏంటి మేడం అలాగా కాలిపోయి అలా ఉంది? హై వోల్టేజ్ వచ్చేస్తుంది అప్పుడు. ఓ, ఆ స్కిన్ కింద కాలిపోయింది. అది కూడా దాని చొక్కాలే కాలిపోతుంది. స్కిన్ కాలిపోవడం ఏముంది ఇక్కడ? స్కిట్ త్వరగా చేయాలి అంటే ఏం కాలుతుంది? మీ ఆయనకి ఒంట్లో ఇంత పవర్ ఉంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా ఆయనకి ఒంట్లో కరెంట్ ఉందని గర్వంగా చెప్పుకొని గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అవునా? మీ పిల్లలు ఎంతమంది? ఆ కరెంట్ అదని చాలా ఫీల్ అవుతున్నానండి. అసలు కరెంట్ లేదు. మెయిన్ కరెంట్ లేకపోతే ఫీల్ అవ్వకూడదు. నేను ఉన్నాను కదా మేడం, మీరు ఎందుకు అలాగా పెద్ద ఆయనకి ఫీల్ అయిపోతే ఏం చేయమంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది మేడం? దాంపత్య జీవితం దాంపత్య జీవితం గురించి జరిగితే అంత సిగ్గుపడుతున్నారేంటండి? చెప్పు. సిగ్గుపడకుండా ఎక్కువ చేస్తే బుక్ అయిపోతానండి, అందుకని ఏం చేయలేను. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సార్ని
సరదాగా అలాగా హగ్ చేసుకుని ఎలా చేసుకుంటారు మరి? ఏముందండి ఇలా హవాయి చెప్పులు వేసుకొని కొంచెం రిస్క్ చేస్తా, ఏదో 2-3 సెకండ్ల కంటే ఎక్కువ హగ్ చేసుకోలేనండి, అంతేనండి. మేడం మీరు ఒకవేళ సార్ని ఎప్పుడన్నా కిస్ చేయాలంటే చాలా రేర్ గా అవుతుంటది, ఆ ఫీలింగ్ వస్తుంటది. అప్పుడు కూడా అలాగే ఒక జస్ట్ 1 సెకండ్ అంతకుమించి పెట్టుకోలేండి అంతే. సార్ని కిస్ చేసేందుకు మీ అనుభూతి ఎలా ఉంది మేడం? అలా పవర్ లా చేస్తుంటే ఏంటి అనుభూతి సార్ని కిస్ చేసినందుకు? అవునా, చూపించనా? నాకెందుకు సార్ ఇలాగే ఫీల్ అవుద్ది అనమాట. తమ్ముడు ఈరెవరండి? లైన్ మ్యాన్ అండి. మీ పని బాగుంది మేడం. మీ హస్బెండ్ ఏమో పవర్ మ్యాన్, మీ తమ్ముడు ఏమో లైన్ మ్యాన్. లైన్ మ్యాన్ అంటే ఆ లైన్ మ్యాన్ కాదండి, జస్ట్ కరెంట్ సప్లై చేస్తే ఆ లైన్ మ్యాన్ అండి. అది ఈ లైన్ మ్యాన్. ఓకే ఓకే. రష్మి తమ్ముడు కదా నువ్వు? అవును. తప్పులేదు అడగంలో. థ్యాంక్స్, మా అక్కకి మంచి పేరుంది. తమ్ముడు గెస్ట్ వచ్చారు కదా, అలాగే వెళ్ళి కొంచెం జ్యూస్ పట్టా. మిక్సీ పని చేయట్లేదే, లో వోల్టేజ్ అనుకుంటా. నిజమే, ఇలా లో వోల్టేజ్ వచ్చేటప్పుడు మీ ఆయనలో ఏం చేస్తుంటారు? ఇలా లో వోల్టేజ్ ఏం చేస్తామంటే తమ్ముడు ఇలా రారా దరిద్ర ఏంటి మేడం ఇది? అంటే ఇలా లో వోల్టేజ్ తిడుతుంటామండి. అంటే అవునా? ఒంట్లో బీపీ కరెంట్ బాగా వేసి అలాగా సప్లై అయిపోతుంటది. సార్ ఒకసారి పట్టుకోండి ఇది. ఒక్క నిమిషం ఆగట్లేదు, ఇది హై వోల్టేజ్ ఎక్కువైపోయింది. నువ్వు వేసే గెటప్పులరా, నువ్వు నీ గెటప్పులు. నువ్వు కమల్ హాసన్, నువ్వు కమల్ హాసన్ గారు సినిమాలు చేయడం కూడా మానేశారు. నువ్వు నీ డైలాగులు, నీ ఏదో పంచులు, చెప్పుతో కొట్టేస్తాను నాటకాలు ఆడావంటే. థ్యాంక్స్ సార్. ఎందుకంటే మా ఆయన తిడుతున్నారు అంటే నా సెల్లో కూడా బ్యాటరీ తక్కువ ఉంది, అలా తిడితే కొంచెం అబ్బో ఫుల్ అయిపోయింది మేడం. తిడితే తిట్టావు కానీ స్కిట్ బయటకి వెళ్ళి తిట్టావు. అంటే మనసులో ఫీలింగ్స్ బయటకు వచ్చినాయి. పోతే నా ఫీలింగ్ కూడా చెప్పేసావు బయటికి. థ్యాంక్స్ మేడం. ఎవరు మీరు? మాది పక్కకి వెళ్ళండి, గల్లీలో మొత్తం కరెంట్ లో వోల్టేజ్ ఉంది. అవునా? కరెంట్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది. అవునవును, అందుకని అడగడానికి వచ్చాం. తమ్ముడు కొంచెం సజెస్ట్ చేసి చూడ సరే. లో వోల్టేజా? ఎలా రండి ఒకసారి మీరు కూడా. ఇప్పుడు తిట్టండి ఇద్దరు మొత్తం కలిసి. మనిషి నాకు అర్థం కదా. నెల మీకు ఇంటి కరెంట్ వస్తుంటది. కరెంట్ పాపా ఎవరు మీ ఆయన తిట్టింది ఇక్కడ? నేనే తిట్టాను. ఏమైందో తెలుసా? ఏమైంది? మీ మాటకి మీరు ఇక్కడ తిట్టి ఊరుకున్నారు. హై వోల్టేజ్ వచ్చి నా ఇంట్లో కరెంట్ పోయి ఎలక్ట్రికల్ సామాన్ని పటకని పోయి ఇగో కరెంట్ షాక్ కొట్టి కరెంట్ కాకి నల్లగా అయిపోయాను. ఓ బ్రదర్, మీరు ఎంతమంది తెల్లగుండేవరా? నీలాగా తెల్లగుండే బ్రదర్ నేను. థ్యాంక్స్ బ్రదర్, నేను తెల్లగున్నాను. అమ్మా ఇప్పుడు నాకు పరిస్థితి ఏంటి? కొత్త లైన్ వేయాలి. తమ్ముడు కొత్త లైన్ వేసే వీళ్ళకి ఇంటికి. ఓకే అక్క. ఏం చేస్తున్నారా? లైన్ వేస్తున్నా. నువ్వు లైన్ అంటే వైర్రా? అవును. పోయిన నెల అంటే నాకు అంత కరెంట్ బిల్ వచ్చింది. ఎంత వచ్చింది? 30,300 రూపాయలు వచ్చుంటది, ఎవడో తెలుసు. నేను ఎక్కడ వాడాను? నువ్వు ఎక్కడ వాడుంటావు? బిల్లు కడతావు కట్టవు ముందు చెప్పది. నేను కట్టాను. నువ్వు కట్టవు బిల్లు? కట్టాను. కట్టవా? కట్టను. ఫిక్సా? ఫిక్స్. ఫైనల్? పవర్ బిల్ కట్టలేదని చెప్పని చంపేస్తారా? ఇది ఎంత వరకు ఇది న్యాయం అండి మీకు? పవర్ మ్యాన్ గారు ఒక సాధారణ మనిషిని 3,000 రూపాయల కరెంట్ బిల్లు కోసం ఇలా చంపేయడం ఎంతవరకు సమంజసం? నేను బతికిస్తాను. ఇది చేయండి. ముందు ఎత్తుంటే బతికారా? సార్ మిమ్మల్ని ఇలా పవర్ మ్యాన్ హత్య చేద్దామని చెప్పని చూశాడు. మీరు ఏం మాట్లాడారంటే మాట్లాడండి. ఇలాంటి మీరు చేయడం చాలా తప్పని చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ మా ఆయన జీవితం నాశనం చేద్దాం. ఇప్పుడు ఏమండి ఊరుకోండి. నాగ్ బాబు సార్ స్కిట్ గుడ్, బాగుంది. శ్రీను ఇంత భయంకరమైన గెటప్. మళ్ళీ ఇంకోటి, అందరూ మీ మీ పాత్రల మేరకి న్యాయం చేశారు. గుడ్. రోజా గారు, ఈ స్కిట్ లో పవర్ ఉందా? అది కిస్ తీసుకున్న సుధీర్కి తెలియాలి. యాజ్ యూజువల్ రామ్ ప్రసాద్ ఆటో పంచులు. నేను హాట్ ఛానల్ నుంచి వస్తున్నానంటే నేను వంటింట్లో నుంచి వస్తున్నానని. సో ఆయన స్టైల్ ఆఫ్ దీంట్లో బాగా చేశారు. అండ్ మీకు సపోర్టివ్ గా వచ్చిన రచ్చ రవి ఏంటి సీను డామినేట్ చేద్దామన్నా సేమ్ గెటప్ బాగుంది. అందరూ సూపర్ గా చేశారు.